ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు స్థిరత్వాన్ని కాపాడడం దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. కానీ కేంద్రం ప్రవేశపెట్టిన 30 రోజుల కస్టడీలో ఉంటే పదవీచ్యుతి బిల్లు ఆ బాధ్యతను విస్మరించి సూటిగా ప్రజాస్వామ్యంపైనే దాడి చేస్తున్నది. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు సభలో ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగ 130వ సవరణ బిల్లులోని ప్రధాన నిబంధన ప్రకారం ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితో సహా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే అతని పదవి తక్షణమే రద్దవుతుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్య విధానానికి గొడ్డలి పెట్టు. అందుకే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల వెలుపల నిరసన వ్యక్తం చేస్తుండగా మన ప్రధానమంత్రి గారేమో 50 గంటల కస్టడీతో ఉద్యోగాలే ఊడిపోతుంటే ప్రజాప్రతినిధులకు మాత్రం మినహాయింపెందుకు అని ప్రవచిస్తున్నారు. నిజమే, పైకి ఇది ప్రధాని చెబుతున్నట్టుగా అవినీతి లేదా నేరాలపై కఠిన చర్యగానే కనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే కానీ ఈ బిల్లులో దాగి ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటో బోధపడదు.